హాయ్ అండి. నేను మీ లావణ్యని. ఈరోజు చిన్న అన్నదానం పెట్టుకుంటూ మీతో ఒక మంచి కథను షేర్ చేయబోతున్నాను. తప్పకుండా వినండి. ఒక వ్యక్తి చనిపోయాడు. అతడు చేసిన పాప పుణ్యాలను బట్టి ఒక్కరోజు నరకములో, ఒక్కరోజు స్వర్గములో ఉండాలని చెప్పటముతో అతను మొదటిసారిగా నరకములో కాలు పెడతాడు. అక్కడ చెత్తా చెదారముతో చాలా మురికిగా ఉంది. మనుషులందరూ ఎక్కడ పడితే అక్కడ దొర్లుతూ చూడటానికి బక్కచిక్కిపోయి అన్నం తిని ఎన్నో రోజులైన వారిలా కనిపిస్తున్నారు. అక్కడ ఎవరి ముఖము చూచినా దిగులుతో ఉంది. వీళ్లకు అన్నం పెట్టకుండా ఇలా వదిలేస్తున్నారేమో అని అనుకుంటుండగా ఇంతలో ఒక గంట మ్రోగింది. వెంటనే అందరూ ఒక పెద్ద హాల్లోనికి వెళ్లారు. ఇతను ఆశ్చర్యపోయాడు. అది ఒక పెద్ద భోజనశాల. మధ్యలో చాలా పొడవైన బల్ల. దాని మీద అన్ని రకాల ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన ఆ వ్యక్తి మరి వీళ్ళు ఎందుకు బక్కచిక్కిపోయారు అనే సందేహం కలిగింది. ఇంతలో ఎమ్మబొట్టులు వచ్చి బల్లలకు ఇరువైపులా కూర్చుని ఉన్న వాళ్ళ చేతులకు పొడగాటి గరిటెలు కట్టి వెళ్ళిపోయారు. వాటితో తినడానికి అందరూ చేశారు. కానీ ఎవరికీ సాధ్యపడలేదు. చివరికి కొన్ని మెతుకులు మాత్రమే వాళ్ళ నోట్లో పడ్డాయి. అప్పటికే సమయం అయిపోవడంతో అందరూ నిరాశగా వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రాత్రి భోజన సమయంలో కూడా ఇలాగే జరిగింది. తెల్లవారి ఇతన్ని స్వర్గానికి తీసుకువెళ్లారు. స్వర్గము చాలా అందముగా ఉంది. అక్కడ వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు. పరిసరాలను శుభ్రం చేసుకుంటూ చెట్లకు నీళ్లు పోసుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మధ్యాహ్నం అవుతుండగానే గంట కొట్టారు. అందరూ భోజనానికి వెళ్ళారు. అక్కడ నరకంలో లాగానే బల్ల చాలా పొడవుగా ఉంది. నరకంలో లాగానే అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అందరూ కూర్చోగానే వాళ్ళ చేతులకు కూడా పొడవాటి గరిటెలు కట్టారు. అది చూస్తున్న ఆ వ్యక్తికి ఏమీ అర్థం కావటం లేదు. ఇక్కడ కూడా నరకంలో లాగానే ఉంది. వీళ్ళు ఇంత బలంగా ఎలా ఉన్నారు అనుకుంటూ ఉండగా వాళ్ళు తినటం మొదలు పెట్టారు. ఆ వ్యక్తి చూస్తూ ఉండగానే మొత్తం తినేశారు. ఎవరి చేతితో వాళ్ళు తినకుండా ఎదురుగా కూర్చున్న వాళ్లకు ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. అందరూ కడుపు నిండా తినగలిగారు. మనము ఎదుటి వారికి సహాయం చేస్తున్నాము అంటే స్వర్గంలో ఉన్నామని, ఆ సహాయం మనకి ఏదో ఒక రూపాన తిరిగి వస్తుంది. స్వార్థంతో నేను మాత్రమే అనుకుంటే నరకములో ఉన్నట్లే. మనము చచ్చాక నోట్లో నీళ్లు పోసేవాళ్ళు కూడా ఉండరు. విన్నారు కదండి. నిజంగా ఈ కథ మీ మనసులో గుచ్చుకున్నట్లుగానైతే మీరు తప్పకుండా మనుషులు మారుతారండి. మన స్తోమతకు తగ్గట్టే ఒక ఇద్దరు ముగ్గురు పెట్టినా చాలండి. ఏమీ పెట్టలేని వాళ్ళు కనీసం చిన్న చిన్న మూగజీవులకు ఆహారం పెట్టినా అన్నదానం చేసినంత ఫలితం అయితే ఉంటుందండి. నాకు తెలిసిన ఒక విషయం చెప్తానండి. ఎన్నో వందల వేల జన్మల ఎత్తితేనే దాని ఫలితాన్ని బట్టి భగవంతుడు మనకి ఈ మానవ జన్మనిస్తాడు. అలాంటి ఈ మానవ జన్మని వ్యర్థం చేసుకోకుండా సార్థకత చేసుకోవాలన్నదే నా కోరికండి. 2 years ముందండి మేము ఒక ఇంట్లో ఉన్నాము. అక్కడ మాకు చాలా అనుకూలంగా ఉండేదండి. మా అన్న వాళ్ళ పాప, నేను, మా పిల్లలందరం కూడా ఉండి ఎక్కువ మంది 50-60 మందికి దాకా భోజనాలు పెడుతూ ఉండేవాళ్ళం అండి. నాకు చాలా హ్యాపీ అనిపించేది. పులుసన్నము, మసావడ, ఇడ్లీలు, పచ్చళ్ళు, పెరుగన్నము, సాంబార్ అన్నము ఎన్నో రకాలైతే పెట్టేవాళ్ళం అండి. మీరు అవన్నీ కూడా చూడాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోలు చూడండి. ప్రతిరోజు సాయంకాలానికి ఈ రోజు నేను ఎంత పుణ్యం చేసుకున్నానా, ఎంతమంది కడుపులో ఆకలి తీర్చానా అని నేను సాయంకాలానికి నేను ప్రశ్నించుకుంటానండి. అలాంటిది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత 2 years నుంచి అన్నదానమే పెట్టపోయేసరికి నాకు చాలా బాధ అనిపించేది. అన్నదానం చేయకపోయినా ప్రతిరోజు దోషుడు బియ్యం అయితే పక్షులకైతే పోస్తూ ఉంటానండి. తర్వాత అనిపించిందండి ఎలాగైనా సరే ఏదో ఒక రూపాయలు పెట్టాలి అనే గట్టి నిర్ణయంతో వారానికి 2 times నేను 1.5 kg అట్లా అన్నం అయితే వండేసి పెరుగు కలిపేసి మా వారి చేత పంపుతున్నానండి. ఒకప్పుడైతే మా వారు ఇలా పెడుతుంటే కోపగించుకునేవాడు. ఫస్ట్ మా వారిని భగవంతుడు అని చెప్పి నేను దేవుడిని అయితే వేడుకున్నాను. నిజంగా తన మనసుని ఎలా మార్చాడు ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా చేసి ప్యాకెట్లు కట్టి సంచికి పెట్టిస్తుంటే మా వారే తీసుకెళ్ళి అందరికి పంచుతున్నారండి. మనము ఈ భూమి మీద ఉన్నంత వరకేనండి మన బంధుత్వాలు, మన భర్త, మన బిడ్డలు అంతాను. తర్వాత మనం చనిపోయిన మరుక్షణమే మన బంధుత్వాలు అన్నీ పోయి మనల్ని ఒక శవమని అని నిమిషాల మీదే మనల్ని ఇంట్లో నుంచి దూరంగా పడేయాలని చూస్తారండి. ఇదండి మన జీవితం. చాగంటి గారి మాటల ద్వారా వినండి. అందుకే ఒకరికి పెట్టడం నేర్చుకో, దాచుకున్నది నీ వెంట వచ్చేది కాదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు. కుందుగామరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల కిట్టురో దొరలకవునో. తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నది ఏదీ లేదు. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే. ఒంటి మీద ఆఖరణ కప్పినటువంటి నూలు బట్ట కూడా లాగేస్తారు. లాగేసి తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెట్టి వెలిగించేస్తారు.